సో నమస్తే. నిన్న నైట్ 11 గంటలకి ఒక చిన్న మైనర్ బాలుడు అయితే ఒక షాక్ వల్ల చనిపోవడం జరిగింది. సో అసలు ఎలా చనిపోయారు అనేది వాళ్ళ బంధువుల మాటలో విందాం. అన్న నమస్తే అన్న. చెప్పండి. సో అసలు ఏమైంది నైట్ పనికి వచ్చింది మా అబ్బాయి. పనికి వస్తే సేఫ్టీ లేదు, ఏం లేదు. హెచ్ఎండిఏ వర్క్. నైట్ 11 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. మాకు 1 గంట దాకా మాకు తెలియదు. తీసుకొచ్చి హాస్పిటల్ వేసిరు. హాస్పిటల్ 1 గంటకు అయిపోయినాక చనిపోయింది బాబా అని అప్పుడు తర్వాత చెప్పారు. ఎవరు చెప్పారు? మాకు ఇట్లా ఇప్పుడు మాకైతే పనికైతే ఎవరిని పంపించినామో మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రి ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా బాబు పోయిండు. సీన్ అంటే సీను ఇట్లా బాబు చనిపోయిండు ఇట్లా అంటే నేను మా రిలేషన్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి పిలిపించుకున్నాను. సీన్ నీకు ఎలా తెలుసు? మా పక్క బస్తీలో ఉంటాడు అన్నట్టు సీన్. ఆయన మేస్త్రి. ఆయన పిలిచి నైట్ ఇక్కడ పని ఉందంటే పంపించింది అన్నట్టు. కాకుండా అక్కడ మొత్తం వర్క్ మీద సేఫ్టీ అనేది లేదు. ఆడ ఇంత ముందుకు వర్క్ ఇప్పుడు మనోడు వెళ్ళింది పని ఏం పని అది? అది చెట్లు ఫుట్పాత్ మీద చెట్లు హెచ్ఎండిఏ అంటే చెట్లు పెట్టడానికి వెళ్ళారు. ఆడ సూపర్వైజర్ ఉన్నాడు. అక్కడనే దగ్గరుండి చెప్పిస్తుంది. ఇంతకుముందు కూడా అక్కడ తగ్గింది. కేబుల్ తేలినాయి. వాళ్ళకి అన్ని తెలుసు. తెలిసినాక కూడా మళ్ళీ అదే ప్లేస్లో సూపర్వైజర్ పెట్టి చేపించిండు. కరెంట్ కేబుల్ దగ్గరనే ఇక ఇన్సిడెంట్గా జరిగింది. ఇక మనకు 11 గంటలకు జరిగింది. మాకైతే 1 గంటకు చెప్పింది. గవర్నమెంట్ ఆఫీసులో నిర్లక్ష్యమా? హెచ్ఎండిఏ వాళ్ళ నిర్లక్ష్యం అంటారా? ఆఫీస్ ముందే అది కూడా జరిగిన సంఘటన కూడా ఇదే. ఈ సిగ్నల్ అమీర్పేట మైత్రివనం సిగ్నల్ దగ్గరనే పైన ఆఫీసు, కింద వర్క్ ఫుట్పాత్ మీద అదే జరిగింది. మేము వచ్చేసరికి ఏదైతే షార్ట్ ఇన్సిడెంట్ జరిగిందో అది మొత్తం పూడ్చిపెట్టారు, క్లూజ్ పెట్టారు. మరి మేము చూద్దాం కదా అది కేబుల్. తర్వాత ఇట్లా అయింది అట్లా అయింది అని మాకు అన్ని సాకులు చెప్తున్నాం. పంపించిన అయినా కూడా బయటకు వచ్చి ఆయనకి నిజంగా కేబుల్ షాక్ తో చనిపోయాడు లేకపోతే వాళ్ళు చంపేశారు ఎట్లా తెలియదు. అదే తవ్వి చూస్తే తెలుస్తుంది మాకు. అది కరెంట్ షాట్ తో పక్క వాళ్ళు ఇంకా వేరే 4 వచ్చిర్రు. వాళ్ళు చెప్పారు మిగతా 3 కరెంట్ షాట్ కొట్టుడుతోనే ఎమర్జెన్సీ ఎగిరి అక్కడ పక్కకు పడ్డాడు. అప్పుడే చనిపోయింది. వాళ్ళు కాదని ఇక అప్పటిదాకా సూపర్వైజర్ కూడా దగ్గర రాలేదంటే ఒక ½ అవర్ ఆనే వెయిట్ చేసిర్రు. అంబులెన్స్ పిలిపి అని వాళ్ళు పక్కనే హాస్పిటల్ కానీ వాళ్ళకి తెలియదు కదా అంత ఈడ ఉందానికి. మేము అక్కడి నుంచి వచ్చి ఆ సూపర్వైజర్ కూడా ఒక ½ అవర్ తర్వాత వాళ్ళ సార్లకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన తర్వాత అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొచ్చింది. ఇప్పుడు పోలీసులు కూడా మమ్మల్ని అందరినీ సార్ మేము ½ అవర్ తర్వాత మేము మాట్లాడదాం కాంట్రాక్ట్ వస్తున్నా అంటే కూడా మాకు మేము మాట్లాడే ముందుగా తీసుకుపోయి బాడీని దాంట్లో అంబులెన్స్ వేసారు. మేము ఈ గేట్ సైడ్ ఉంటే వెనక గేట్ సైడ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ గాంధీలో వేసారు. హాస్పిటల్ తీసుకెళ్లారు. మేమందరం ముంగ గేట్ ఉండి ఆపండి సార్ ఒక అర్ధగంట గంట అంటే మా మాట కాదనుకుని వెనక గేట్లకి కానీ పోలీసులు కూడా మాట్లాడి మీ అభిప్రాయం ఏంటి? కాంట్రాక్టర్లతో పోలీసులు కుమ్మకాయరనే ఇక అవన్నీ మాట్లాడదు. మీరు తెలియకుండా మాట చెప్పి సైడ్ వెనక బాడీ పంపించారని. మరి ఇప్పుడు జరిగింది అయితే అదే వెనక సైడ్ కానీ అభిప్రాయం చెప్పండి. అవి చెప్పండి ఏం జరిగింది? ఇప్పుడు పోలీసులో బాడీ ఇప్పుడు అక్కడ ఉంది. జరిగింది ఇదంతా వాళ్ళు న్యాయం చేస్తానని మాట్లాడిర్రు. న్యాయం చేయాలి, అన్యాయం చేసిర్రు. మీ బాడీ మీకు ఎవరో పెద్ద మనుషులను రమ్మనూరి మేము రిక్వెస్ట్ చేస్తామన్నారు. చేస్తామంటే మేము వెయిట్ చేసినాం. బయట వెయిట్ చేసినాం కదా సాటుంగ్ ఎట్లా తీసుకెళ్తారు మమ్మల్ని కాదని. ఈ అమ్మాయి ఇప్పుడు ఈమె అబ్బాయే చనిపోయాడు. ఈమె కడుపు కోత ఎవరికి చూడాలి చెప్పండి మీరు? మాకు కావాలి, నాకు న్యాయం జరగాలి. ఇక్కడే ఉంటామని మేము వెనక గేట్ నుంచి ఎట్లా తీసుకుపోతాం? నాకు న్యాయం జరగాలి. లేదంటే నా కొడుకుని నాకు తెచ్చియండి. నా కొడుకు దగ్గర నన్ను తీసుకుపోర్రి, చంపేయండి. మమ్మల్ని కూడా ఎవ్వరు లేరు. అందరు రావాలి, న్యాయం జరగాలి. లేదంటే నా కొడుకుని నాకు తెచ్చియండి. నా కొడుకు దగ్గరకు నన్ను తీసుకుపోండి, చంపేయండి మమ్మల్ని కూడా. న్యాయం చేస్తే వస్తాడా సారు? వస్తాడా? పోలీసు వాళ్ళు చూడు ఎట్లా పోయిన దొంగలు. పోలీసు వాళ్ళు అంతా దొంగలు ఎవ్వరు గారు. ఇక్కడ కూర్చోపోమన్నారు అట్లా ఎంకెళ్ళ కొట్టిర్రు. అట్నే ఉంటుందా సారు? అట్నే ఉంటుందా అది పద్ధతి? తీసుకుపోని మనం పోదాం. పారి ఏం చేసుకుంటాడో ఇక మేము పోతాం ఇంటికి. ఏం చేసుకుంటారో చేసుకొని బాడిని పోతాం. ఇంట్లోకి వెళ్ళి తీసుకొని పోయింది. వాళ్ళకేం భయం? 10 మంది ఉన్నప్పుడు 10 మందిని రిక్వెస్ట్ చేసి ఇట్లా తీసుకెళ్ళాలి. మాట్లాడు సాటింగ్ ఎట్లా తీసుకెళ్తారు చెప్పండి మీరు? పెద్ద మనిషి పెద్ద మనిషి మాకు మేము ఇన్నాం. మాకు పెద్ద మనుషులు ఎవరు రాలే. మా పెద్ద మనుషులు అయితే ఎవరు లేరు. ఆడ మా పెద్ద మనుషులు ఒక్కరు లేరు. ఉన్నోళ్ళ మేము ఇక్కడ పిల్లల తరఫున వచ్చిన వాళ్ళం అయితే ఇక్కడనే ఉన్నాం. మా పెద్ద మనిషి అయితే ఎవరు రాలే. ఆడికి అంటే ఆయన పనికి తీసుకెళ్ళి ఆయన సైడ్ ఉండు. మరి మా సైడ్ అయితే లేడు. ఆయన మా సైడ్ లేడు. ఆయన సైడే ఉన్నాడు. ఇప్పుడు కొమరాయ మాకు తెలియకుండా ఆయన ఎట్లా పంపిస్తాడు? మాకు న్యాయం చేస్తే ఆయన మాతో మాట్లాడాలి. ఏదన్నది మాతో మాట్లాడినాక తీసుకెళ్ళాలి. కొమరాయ అటు సైడ్ ఉండి పట్టుకనే తీసుకెళ్ళిండు. ఆయన మా సైడ్ లేడు. ఆయన మా
మాకు చెప్పాలి కదా, ఏదైనా మాకు చెప్పి తీసుకెళ్ళాలి కదా. మాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోతారు? ఇప్పుడు నా కొడుకు పోయిండు, నా కొడుకు నాకు తెచ్చిస్తారా? వాళ్ళు ఎవరు తెచ్చిస్తారు? తెచ్చియమానండి. అది నాకు న్యాయం కావాలి, నా కొడుకు నాకు కావాలా. సో చూసాం కదా నిన్న నైట్ ఇక్కడ హెచ్ఎండిఏ పరిధిలో ఫుట్పాత్లు బాగు చేస్తుంటే కింద ఒక కరెంట్ లైన్ తగిలి వాళ్ళైతే హఠాత్ మరణం చెందారని ఇక్కడ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే మేము వచ్చిన దాకా బాడీ నుంచి లేదు, ఏదైతే వైర్లు ఉన్నాయో ఆ వైర్లు మొత్తం బూట్ చేశారు అని చెప్తున్నారు. అంటే ఆ బాడీ అంటే అబ్బాయి చనిపోయాడు లేకపోతే చంపేశారని కొన్ని అనుమానాలు అయితే ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా పోలీసులు కూడా వీళ్ళకి సహకరించట్లేదని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో వెళ్ళి సిఐ గారితో ఎస్ఐ గారితో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇప్పుడైతే వాళ్ళ బంధువుల మేరకు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మేరకు మనం అయితే స్టేషన్కి వెళ్ళాము. ఒక స్టేషన్లో అయితే ఎటువంటి స్పందన లేదు, ఏదో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అంతే. సో బాడీని అయితే మాత్రం గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. వాళ్ళందరినీ పక్కనెట్టేసి ఆ బాడీని అయితే గాంధీ హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది. సో జరిగింది ఇది. కెమెరామెన్ గోపి రెడ్డి, టీవీ, హైదరాబాద్.